కౌంటర్లు వేస్తున్నావే. సరే పద, నేను కూడా వస్తాలే పద. మీరా ఆ, నాతో గుడికొస్తారా? నీతో కాకపోతే ఇంకెవరితో వెళ్తానా? పాపం నాకు ఇంకో పెళ్ళం కూడా లేదే. అవునా పాపం, ఆ, చాలా బాధపడుతున్నట్టున్నారు. మంచి సంబంధం ఏమైనా చూడమంటారా? ఆ, అలాగే చూడు శకుంతల, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? కాకపోతే నీ కాంపిటీషన్ అవుతుందేమో, ఆలోచించుకో మరి. చాలే ఊరుకోండి. మీరేమైనా పడుచుపిల్లాడు అనుకుంటున్నారా? రెండో పెళ్లి కావాలంట, రెండో పెళ్లి. అబ్బా, నువ్వు అలిగితే చాలా అందంగా ఉంటావు శకుంతల. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా. అప్పుడు మన మధ్య ఏ గొడవలు ఉండవు. ఇప్పుడు నేను నార్మల్ గానే ఉన్నాను కదా, మళ్ళీ జరిగిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడతారు? సారీ, పద గుడికెళ్దాం. పదండి. పద. పెదబాపా, పెదబా, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే సాక్షాత్తు శివపార్వతం చూస్తున్నట్టు ఉంది. ఏంటి గుడికి వెళ్తున్నారా? అయితే నాన్న కూడా మీతో వచ్చేస్తాను. కారు ఎదర్ సీట్ లో నన్ను కూకుని డ్రైవింగ్ చేస్తాను, వెనకాల సీట్ లో మీరు ఇద్దరు సిలక గోరింగలా కూర్చుని ఫ్లాష్ బ్యాక్ లో ఊసులు చెప్పుకుంటా ఉండండి. నేను ఇన్ని ఎంజాయ్ చేస్తాను. రండి వెళ్దాం. అయితే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకువెళ్ళినట్టు నిన్ను రుద్ర పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోయాడనమాట. మీ లవ్ స్టోరీ చాలా బాగుంది. లవ్ ఏమో గానీ స్టోరీ మాత్రం ఉంది. గంగా, అదేం కాదు, నువ్వంటే తనకి చాలా ప్రేమ. అందుకే కదా నిన్ను బాక్సింగ్లో ఎంకరేజ్ చేస్తున్నాడు. అది ఆయనకిష్టం కాబట్టి. అంటే బాక్సింగ్ అంటే నీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం కాబట్టి నాకు ఇష్టం. ఇదిగోండి, ఇలాంటి తింగర్ దాంతో ఎలా వేగమంటారు చెప్పండి? కోరి కట్టుకున్నారు కదా, భరించాలి. భరిస్తున్నాం. అసలు మీతో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు. ఉండండి, జ్యూస్ తీసుకొస్తాను. మేడం, సార్ ఎటు వెళ్ళారు? ఆ, చిన్న పని మీద బయటకెళ్లారు, వచ్చేస్తారు. అమ్మ నేను వస్తాను. రా. బాబు, ఎంతసేపైంది మీరొచ్చి? బాగున్నారా? 10 నిమిషాలైంది. మీరొచ్చారని ఆయన చెప్పారు. మార్కెట్కి వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైంది. గంగ ఎక్కడ బాబు? మేడంతో పాటు కిచెన్లోకి వెళ్ళింది. వాళ్ళమ్మకు పనిలో సాయం చేస్తుందా? వాళ్ళమ్మకు పనిలో సాయం చేస్తుందా? సాయం చేస్తుందా? సాయం చేస్తుందా? అంటే సుధా అమ్మగారు అనబోయి అలా అన్నాను. అన్నట్టు గంగా వాళ్ళ మదర్ గురించి మీకేమైనా తెలిసిందా? అది మరి బాబు, సుధా అమ్మగారే గంగ కన్న తల్లి అని చెప్పేయడమే మంచిది. అల్లుడు గారి దగ్గర ఈ విషయం దాచకూడదు. బాబు, గంగ వాళ్ళ అమ్మా, మేము వచ్చి ఇంతసేపు అవుతుంటే నువ్వు ఇప్పుడే రావడం? మార్కెట్కి వెళ్ళినానమ్మా, అందుకే ఆలస్యమైంది. బాబు, జ్యూస్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, మేము బయలుదేరుతాం. అప్పుడేనా? మొదటిసారి మా ఇంటికొచ్చి భోజనం చేయకుండానే వెళ్ళిపోతారా? మీరు ఖచ్చితంగా భోంచేసే వెళ్ళాలి. అది కాదండి. చూడు బాబు, గంగా నా కూతురు లాంటిది. అంటే మీరు నాకు అల్లుడు. అత్తయ్య అడిగితే కాదనకూడదు. ఏమైంది బాబు? ఏం లేదండి. మీరు అత్తయ్య అన్నారు కదా, సార్కి వాళ్ళ మేనత్తయ్య గుర్తొచ్చుంటారు కదా సార్? అవునా బాబు, మీకు మీ అత్తయ్య అంటే అంత ఇష్టమా? అసలు మాకు తను ఎలా ఉంటుందో కూడా తెలీదండి. నేను చిన్నగా ఉన్నప్పుడే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయిందట.
మరి తను తలుచుకుని మీ ఇంట్లో అందరూ బాధపడతారా? అమ్మగారు కాస్త కోపడతారు కానీ పెద్దోరు మాత్రం చెల్లెల్ని తలుచుకుని కంటతడి పెట్టుకుంటారు. మా పెదనాన్న తన చెల్లెల్ని చాలా మిస్ అవుతున్నారు. అది చూస్తూ మేము బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఇంతమంది ప్రేమను దూరం చేసుకున్న నేను ఆ, తను నిజంగా దురదృష్టవంతురాలు. నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూస్తాను. లచ్చమ్మ నాతోరా. నువ్వు అంటుంటే ఏమో అనుకున్నాను కానీ మేడంతో మాట్లాడుతుంటే చాలా దగ్గర మనిషితో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కదా, ఏ జన్మలోనో ఏదో అనుబంధం ఉన్నట్టుందండి. ఇప్పుడు ఈ పర్చేజింగ్స్ ఎందుకంటే వినలేదు. ఈ వైజాగ్ వచ్చాక సుధా మరింత మొండిగా తయారైంది. అమ్మగారు మనసు చాలా మంచిది సార్. ఇలా బట్టలు పెట్టి మర్యాదలు చేస్తే ఎవరినైనా మంచోళ్ళనే అంటారు. అభిమానము పట్టలు బహుమతుల్లో ఉండదు సార్, చూపించే ప్రేమలో తెలిసిపోతుంది సార్. చూడు, నీ కూతురు ఏం మాయ చేసిందో కానీ ఎప్పుడు నీ కూతుర్నే కలవరుస్తోంది సుధా. తన కోసం ఇప్పుడు నన్నే ఎదురుస్తోంది. కూతురుగా సార్. వాట్? అంటే తల్లికి ఏ బిడ్డైనా కూతురే కదా సార్ అని అంటున్నాను. శ్రీవారు, మనమేం కొత్తగా పెళ్ళైన జంట కాదు. నువ్వు ప్రతిసారి వయసును గుర్తు చేస్తావేంటి శకుంతల? నాకేం వయసు అయిపోయింది? కొంచెం జుట్టు కలరేసి మీసాలకు సంపంగి నూనె రాసి అలా బయటికి వెళ్ళాను అనుకో, కాలేజీ గర్ల్స్ కూడా పడిపోతారు. అవునవును, మీ అందం చూసి కళ్ళు తిరిగి పడిపోతారు. హలో శ్రీమతి గారు, కాలేజీ డేస్లో నా ఫాలోయింగ్ గురించి నీకు తెలియదు అనుకుంటా. అప్పట్లో లవ్ లెటర్సు, సెకండ్ షో సినిమాలు, పార్కులు, బీచ్లు, అబో. పేదబాయ, నువ్వు బయటికి కనపడవు గాని ఆ రోజుల్లో మంచి పూల రంగడం అన్నమాట. మరేమనుకున్నావా? అమ్మాయిల కోసం కవితలు, పాటలు కూడా రాసేవాడిని. ఏంటి మన దగ్గర ఆ టాలెంట్ కూడా ఉందేంటి? చాలండి మీరు మీ బడాయి. సరే, నీకోసం ఒక కవిత రాసి ఇప్పుడు వినిపించరా? వద్దు బాబోయ్, మీరు కవిత చెప్పారు అంటే నేనిప్పుడే కారు దిగి పారిపోతాను.